శివరాత్రి అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, అది జీవాత్మ పరమాత్మలో లీనమయ్యే అద్భుతమైన సమయం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయడం అత్యంత శుభప్రదం. అలాగే మనం సంకల్పం చదువుకోవాలి. నేను ఈరోజు శివరాత్రి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తాను అని మనసులో నిశ్చయించుకోవాలి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం లోపు మీ వీలును బట్టి ఇంట్లో లింగాభిషేకం లేదా శివలింగ దర్శనం చేసుకోవచ్చు. అయితే అసలైన పూజ ప్రారంభమయ్యేది ప్రదోషకాలం, అనగా సాయంత్రం 6 గంటల నుండి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం చాలా శ్రేయస్కరం. ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల శరీరంలోని ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు, పాలు తీసుకొనవచ్చును. రెండవది అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. శుద్ధ జలం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. బిల్వార్చన. మూడవది బిల్వార్చన, అనగా 3 దళాలున్న బిల్వపత్రంతో పూజిస్తే త్రిగుణాలు సత్య, రజ, తమో సమతుల్యమవుతాయి. జాగరణ అంటే కేవలం టీవీ చూడటం లేదా ఫోన్ చూడటం కాదు, మనసును శివతత్వంపై లగ్నం చేయడం. రాత్రిని 4 జాములుగా విభజించి పూజించాలి. మొదటి జాము శివుడిని స్తోత్రాలతో స్తుతించాలి. రెండవ జాము ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. మూడవ జాము లింగోద్భవ కాలం. ఇది అత్యంత కీలకమైన సమయం, రాత్రి 11:30 నుండి 1 గంట వరకు. ఈ సమయంలో శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఈ సమయంలో చేసే ధ్యానం 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. 4వ జాము శివ పురాణ కథలు వినడం లేదా భజనలు చేయడం. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి మరోసారి శివుడిని ధ్యానించి దీపం వెలిగించాలి. అలాగే పేదలకు లేదా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం లేదా స్వయం పాకం ఇవ్వడం విశేషం. శివప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. దీనినే పారణ అంటారు. శివుడు భావప్రియుడు. మీరు ఎన్ని లీటర్లు పాలు పోశారన్నది కాదు, ఎంత భక్తితో ఒక బిల్వపత్రాన్ని సమర్పించారన్నదే ముఖ్యం. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్లో మీకు తెలిసిన విషయాన్ని మాతో పాలు పంచుకోండి. మరొక వీడియోతో మిమ్మల్ని త్వరలో కలుసుకుంటాం. ఓం నమః శివాయ.